హలో గైస్, వీకెండ్లో బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ డాగ్ మ్యాన్ అనే మూవీ చూసండి. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ డాగ్ మ్యాన్ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, చిన్నతనంలోనే సైకో అయిన తండ్రి వల్ల బాగా బాధించబడి 2 కాళ్ళు పోగొట్టుకున్న డగ్లస్ అనే బాలుడు తరువాత జీవితంలో ఎలా సర్వే అయ్యాడనేది రుద్దిమైన కథతో సినిమా నడుస్తుంది. కుక్కల బోన్లో పెరిగిన డగ్లస్కు ఆ డాగ్స్ ఏ విధంగా అండగా ఉన్నాయి, వాటిని డగ్లస్ ఎలా ఉపయోగించుకున్నాడు, ఇజ్రాకి ఎందుకు మారాడు, కుక్కలు అతనితో చివరి వరకు ఉన్నాయా లేవా అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా సాగుతుంది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా బతుకుబడిని ఎలా సాగించాలి అనే మంచి మెసేజ్ని కూడా ఇస్తుంది. చెప్పుకోవడానికి స్టోరీ లైన్ చిన్నదైనా కూడా కథనం నడిపించే విధానం చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, ఆసక్తి తగ్గకుండా హీరో నేపథ్యంలో సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. యాక్షన్ సీన్స్ 2-3 మాత్రం ఉన్నప్పటికీ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా డగ్లస్గా చేసిన హీరో కలేజ్ ల్యాండ్రీ జోన్స్ చేసిన యాక్టింగ్ మాత్రం అందరూ ఫిదా అవ్వాల్సిందే. కొన్ని సన్నివేశాలు చూసి జోకర్ ఫేమ్ అయిన జోక్విన్ ఫినిక్స్ అయితే మైమర్పించాడంటే అతను ఏ రేంజ్లో నటించడం మనమే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బుక్ మై షో స్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా కొన్ని ఫ్రీ వెబ్సైట్లలోనూ తెలుగు భాషలో అందుబాటులో ఉంది. సినిమాలు ఎక్కడ కానీ అశ్లీలత కానీ, అసభ్యత కానీ, వల్గారిటీ సన్నివేశాలు కానీ లేనందువలన ఈ సినిమాని ఇంటిలో పదే కలిసి హాయిగా చూసుకోవచ్చు. సో సినీ లవర్స్ కాస్త డిఫరెంట్ మూవీని చూడాలనుకుంటే ఈ డాగ్ మ్యాన్ సినిమాను ట్రై చేయాల్సిందే. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ డాగ్ మ్యాన్ మూవీని ఎంతమంది చూసారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మర్చిపోకండి.